ఆయన ఉండాలనే కదా వచ్చింది. ముందడికి వేసారంటేనే వాళ్ళ అన్నయ్య వల్లే కాలేదు. ఈయన నుంచున్నారు కదా, అయ్యిద్ది ఖచ్చితంగా. పవన్ అంటేనే స్టార్ అంతే ఇంకా. మరి సినిమాల్లో చూశారు, ఇప్పుడు పాలిటిక్స్లో చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఆయన ఒకలాగే ఉన్నారు, ఏ డిఫరెంట్ ఏమీ లేదు. సినిమాలు చేసినా కానీ ప్రజలకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు కదా, ఇంకొంచెం ఎక్కువే చేస్తారు ఇప్పుడు. అందరూ చేసేదానికంటే బాగా చేస్తారు. మరి ఆయన సినిమా ఓజీ అనేది రిలీజ్ అవ్వబోతుంది, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? కంపల్సరీ ఇంకా పెద్ద హిట్టే, మామూలుగా ఉండదు. ఆయన ఈ మధ్య తీసే సినిమాలన్నీ ప్రజల గురించే తీస్తున్నారు. ఏదైనా మెసేజ్ తన నుంచి నేర్చుకోవచ్చు, ఎలా ఉండాలి. సీఎంలుగా చేసే వాళ్ళందరికీ ఒక ఇదిగా ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బ్రేక్ చేసిద్దా ఓజీ? అయి ఉండొచ్చు, రిలీజ్ అవ్వాలి కదా. రిలీజ్ అయితే ఆ మోత వేరేగా ఉంటుంది కదా. అంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు కదా, మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ని పవన్ కళ్యాణ్ గారు రీచ్ అవుతారా ఓజీ సినిమాలో? కంపల్సరీ. తను బ్రతికేదే ప్రజల కోసం అని అంటున్నారు కదా, అవ్వచ్చు. ఆయన దాంట్లో ఏమి ఇబ్బంది ఏమీ లేదు అసలు. ఆయనకి ప్రతిపక్షాలు ఉంటాయి కదా, వాళ్ళందరూ ఏదో ఆటలు ఆడుతున్నట్టు ఉంటుంది కానీ ఆయన ఎవరు ఏం చేయలేరు. ఆయన తర్వాత ఏదైనా. మరి ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు కళ్యాణ్ గారిని? సీఎం. ఆయనలో నచ్చే క్వాలిటీ ఏది మరి? ఆయన నచ్చే క్వాలిటీ అంటే హెల్పింగ్ నేచరే. ఆయనకున్నా లేకపోయినా ప్రజల తర్వాతే అంటున్నారు కదా, పెట్టే బుద్ధి ఉంది కదా. ఏం చెప్తారు మీరు కళ్యాణ్ గారికి ఒక మాటలో? ఒక మాటలో ఏం చెప్తామంటే జనం కోసం పుట్టాడు అంతే. పవన్ కళ్యాణ్ సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏది మరి? మా ఫేవరెట్ మూవీ అంటే గబ్బర్ సింగ్. ఓకే. హాయ్, మీ పేరు? అనూష. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటేనే మంచి చేయటానికి కదా వచ్చింది. ఆయన డిప్యూటీ సీఎం కాకముందు నుంచే తనకి అలవాటు కదా మంచి చేయాలని, అందుకే బాగా చేస్తున్నారు. అంటే ఆయన డిప్యూటీ సీఎం అవ్వకముందు ఆయన్ని చాలా విమర్శించారు, అసలు ఆయన రాజకీయాల్లోకి పనికిరాడు అని చాలా మాటలు అన్నారు. కానీ అవన్నీ ఎదుర్కొని ఆయన ఈరోజు డిప్యూటీ సీఎంగా నిలబడ్డారు. ఎలా అనిపిస్తుంది మీకు? వాళ్ళందరికీ సమాధానంగా అనిపిస్తుంది. డిప్యూటీ సీఎం అంటేనే సీఎం కాకపోయినా సీఎం అయినట్టే. ఇంకా ఆయన పోరాడిన దానికి ఆయనకు ప్రతిఫలం దక్కింది. అంటే ముందు ముందు ఆయన ప్రజలకి అండగా ఉంటారంటారా? డెఫినెట్గా ఉంటారు. ఆయన ఉండాలనే కదా వచ్చింది. ముందడికి వేసారంటేనే వాళ్ళ అన్నయ్య వల్లే కాలేదు. ఈయన నుంచున్నారు కదా, అయ్యిద్ది ఖచ్చితంగా. పవన్ అంటేనే స్టార్ అంతే ఇంకా.